హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి మహా తెలుగమ్మాయి 25 అనమాట. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు ఇక్కడ ఇస్తున్నాను. ప్లీజ్ చెక్అవుట్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. అండ్ నేను ఇక్కడ ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఒక మంచి హోమ్ రెమెడీ అయితే తీసుకొచ్చేసాను అనమాట. అండ్ చాలా న్యాచురల్, అంటే న్యాచురల్ హోమ్ రెమెడీ. అది చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది కూడా మీకు. అండ్ చాలామందికి వర్క్ స్ట్రెస్ లెవెల్స్ వల్ల హెయిర్ చాలా వరకు లాస్ అవుతుంది కదా. సో ఇది యూజ్ చేయడం వల్ల ఒక 70 to 80% అయితే హెయిర్ కంట్రోల్ అయితే లాస్ అవ్వకుండా అయితే ఉంటుందని మాత్రం చెప్పగలను. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఏమేమి లీవ్స్ తీసుకున్నానంటే కరివేపాకు, మందారం ఆకులు అండ్ వేపాకు, నెక్స్ట్ మందారం పూలు కూడా తీసుకున్నాను, నెక్స్ట్ మెంతులు కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఎండకు పెట్టాలి. ఎండకు పెట్టిన తర్వాత బాగా డ్రై అయిన తర్వాత బాగా ఎండాలి అనమాట. ఏ ప్యాన్లో కూడా నేను యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇవి బాగా న్యాచురల్గా ఎండితేనే మనం గ్రైండ్ చేసేటప్పుడు మంచిగా పొడి పొడిగా వస్తుంది అనమాట. మెంతులు కూడా ఏ దాంట్లో హీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎండకు పెట్టేసి జస్ట్ ఒక 10 to 20 minutes ఎండకు పెట్టేయండి చాలు మెంతులు కూడా. అండ్ నెక్స్ట్ లీవ్స్ అయితే బాగా డ్రై అవ్వాలన్నమాట. డ్రై అయిన తర్వాతనే మీరు పౌడర్ చేసుకుంటే ఇలా వస్తుంది డెఫినెట్గా. సో నేను ఊరి నుంచి వచ్చేపాటికి లేట్ అవుతుందనేసి మా అమ్మ ముందే నాకు ఈ పొడి అయితే చేసి పెట్టేసిందనమాట. ఎందుకంటే ఈ పొడి యూజ్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీలో ఉన్న హీట్ అయితే బాగా కంట్రోల్ అవుతుంది, హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుందని చెప్పచ్చు. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలి అంటే కనుక నేనైతే ఎలా యూజ్ చేస్తానంటే ఒక బౌల్లో వేసుకొని వాటర్ యూజ్ చేస్తాను. మీకు ఒకవేళ కట్ కావాలంటే కట్ యూజ్ చేయండి. అండ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి యూజ్ అవుతుంది అనమాట. ఎవరన్నా వైట్ హెయిర్స్ అక్కడక్కడ ఉంటే కనుక ఇది బ్లాక్ హెయిర్స్ అయితే డెఫినెట్గా అవుతుంది, మన హెయిర్స్ బ్లాక్ అయితే అవుతాయి అనమాట. అండ్ మీకు ఎవరికన్నా గోరెంటాకు ఆకు వేసుకోవాలనిపిస్తే కూడా వేసుకోండి. అండ్ నేనైతే యూజ్ చేయలేదు, ఎందుకంటే నా హెయిర్ రెడ్గా ఉంటుంది, మళ్ళీ ఇంకా రెడ్ అయితే బాగుండదు అనేసి మా అమ్మ వేయలేదు నాకు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే నేనైతే వాటర్ వేసి అప్లై చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ కట్తో యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోండి. మొత్తం మన హెయిర్కి స్కాల్ప్కి ఫుల్గా అప్లై చేసుకోండి. ఒక 10 minutes 20 minutes అలా వదిలేయండి. హ్యాపీగా ఏదైనా ఒక వీడియో చూసుకుంటూ ఉండండి. మన హెయిర్లో ఎంత హీట్, బాడీ నుంచి హెయిర్ వరకు ఎంత హీట్ ఉందో ఫుల్గా వచ్చేసి ఐస్లోంచి వాటర్ కూడా వస్తాయన్నమాట. సో అంత హీట్ ఉంటుంది నాకైతే. అండ్ ఇలా చేసిన తర్వాత హెడ్ బాత్ చేసేయండి. హెడ్ బాత్ కూడా ఎలా చేయాలి అంటే హాట్ వాటర్ వద్దు, గోరువెచ్చని వాటర్తో హెడ్ బాత్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చి నీట్గా మీరు హెయిర్ డ్రై అవి ఏం పెట్టద్దండి, న్యాచురల్గా తుడిచేసుకోండి, ఎండకి ఉండండి. అండ్ అలా ఉండడం వల్ల హెయిర్ కొంచెం వరకు స్ట్రాంగ్గా అవుతుంది, హెయిర్ లాస్ అయితే అస్సలు అవ్వదు. అండ్ చిన్నపిల్లలకి అవాయిడ్ చేసేయండి. ఆ తర్వాత మీరు సీరమ్స్ అలా అప్లై చేసేటట్టయితే అస్సలు చేయొద్దండి. అండ్ ఇలా మీరు 2 weeksకి ఒకసారి అలా ట్రై చేస్తూ ఉంటే కనుక హెయిర్ ఫాల్ డెఫినెట్గా రెడ్యూస్ అవుతుంది. ఈ వీడియోతో ఇంతే, బాయ్.